విజయనగరం యూటీఎఫ్ జనరల్ సెక్రటరీ. ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం 117 జీవో తీసుకొస్తే ఆ జీవోని రద్దు చేస్తామని చెప్పింది. ఆ జీవోని రద్దు చేయకుండా ఆ జీవోలో ఉన్న సారం కన్నా ఇంకా ఎక్కువ ప్రవేశపెట్టి విద్యారంగాన్ని నాశనం చేయడం కోసం పూనుకుంది. గత ప్రభుత్వం 6 రకాల పాఠశాలలు ప్రవేశపెడితే ఈ ప్రభుత్వం 9 రకాల పాఠశాలను ప్రవేశపెట్టింది. అలాగే ప్రపంచ బ్యాంకు సంస్కరణలను అమలు చేయడం కోసమే గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ముందుకు వెళ్తున్నాయి తప్ప ఉద్యోగులు ఉపాధ్యాయులు కానీ పాఠశాలలో విద్యార్థుల సంక్షేమం కోసం ప్రయత్నం చేయటం లేదు. తక్షణమే ఈ విద్యారంగంలో మేధావులని అందరినీ పిలిచి ఉపాధ్యాయ సంఘాలను పిలిచి ఇటువంటి విధానాలు చేపడితే విద్యారంగం బాగుపడుతుంది అనేది చర్చలు జరపాలి. లేనప్పుడు ఎటువంటి జీవోలు తీసుకొచ్చినా కూడా ఉపయోగం లేదు. ఒకవైపు 117 జీవోలు రద్దు చేయకుండానే 19, 20, 21 జీవోలు తీసుకొచ్చింది. ప్రాథమిక పాఠశాలలు నిర్వహణ చేసేలా ఉంది. రాబోయే రోజుల్లో ప్రాథమిక పాఠశాలలు నిర్వహణ అయితే హై స్కూల్ కూడా ఆటోమేటిక్గా కొనమరుగైపోతాయి. కాబట్టి ఈ జీవోల్ని రద్దు చేసి అందరికీ ఆమోదంగా ఉండేలాగా ప్రభుత్వం చర్యలు చేపట్టని చెప్పి కోరుతున్నాం.